నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ మంత్రులకు సమీక్ష నిర్వహించాలనే సోయి కూడా లేదని విమర్శించారు. గురువారం బీఆర్ఎస్ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్లతో కలిసి రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, రైతులు నిద్రాహారాలు మాని చెప్పులు లైన్లో పెట్టుకుని అవస్థలు పడుతున్నారని చెప్పారు. యూరియా కొరత వెనుక కొంతమంది మంత్రులు, అధికారులు ఉన్నారని, కమిషన్ల కోసం రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ చేసేందుకు కమిషన్లు తీసుకుంటున్నారని, గతంలో నల్గొండ మంత్రి ధాన్యం కొనుగోళ్లలోనూ కమిషన్లు తీసుకుని రైతులను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఢిల్లీకి 56 సార్లు వెళ్లిన ముఖ్యమంత్రి కనీసం ఎరువులు కూడా తేలేదని, ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకుని పదవులు తెచ్చుకునే కాంగ్రెస్ నాయకులకు రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు, సాగునీటి విడుదల, యూరియా కొరతపైన నల్గొండ మంత్రి పూర్తిగా విఫలమయ్యారని, ఏ విషయంపైన మంత్రికి సోయి లేదని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు 2 మంత్రులు ఉన్నప్పటికీ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని, మంత్రుల తీరుతో నల్గొండ జిల్లా ప్రతి రంగంలో తిరోగమనంలో ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ఎరువులు, విత్తనాలు సకాలంలో అందజేసేదని, సాగునీటిని సకాలంలో విడుదల చేసి రైతులకు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నిరంజన్ వలి, శరణ్యరెడ్డి, సింగం రామ్మోహన్, బక్కపిచ్చయ్య, కంచనపల్లి రవీందర్రావు, మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి, నల్గొండ పట్టణ అధ్యక్షుడు పోనగిరి దేవేందర్, దేప వెంకటరెడ్డి, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, సింగిల్ విండో చైర్మన్ ధోటి శ్రీనివాస్, అన్వర్ పాషా, కందుల లక్ష్మయ్య, వనపర్తి నాగేశ్వరరావు, ఉట్కూరు సందీప్ రెడ్డి, గుండెబోయిన జంగయ్య, బొమ్మరపోయిన నాగార్జున, రేగట్టె మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. నెల రోజులుగా రైతులు రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాంతంలో నిద్రాహారాలు మాని లైన్లలో నిలబడి చెప్పులు పెట్టుకొని లైన్లో ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు హింసను అనుభవిస్తున్నారు. దేనికి చేసిన ఇదంతా అంటే ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కొరకు. ఒకవైపేమో ఆతృత, ఒక్క బస్తాన దొరకకపోతే ఎట్లా, ఇంత పెట్టుబడి పెట్టినాం, ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టినాం, ఆ ఒక్క బస్తా 2 బస్తాలతోనే ఆ రైతుకు వచ్చే పై ఆదాయం ఏదైనా 5,000 10,000 మిగులుతుంది అని అంటే ఇవాళ ఒక్క బస్తా మీద ఆధారపడి ఉంది రైతు బతుకు. అంటే పంట దిగుబడి పెరగటానికి ప్రధానమైంది యూరియా, డిఏపి. కాబట్టి రైతు ఆతృత పడుతున్నాడు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. వాస్తవానికి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఉండాలి. గతంలో కేసీఆర్ గారు ఎండాకాలంలోనే, మే నెలల్లోనే మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని గోడౌన్లలో నిల్వలు పెట్టేది. రైతు పొలం దగ్గరికే చేరాలి ఎరువులు అని చెప్పి ప్రతి సంవత్సరం ప్రతి క్రాప్కి రివ్యూ చేసేది రాష్ట్ర స్థాయి అధికారులతోని. మాకు ఆదేశాలు ఇచ్చేది. మేము ఎక్కడికక్కడ జిల్లాలలో వ్యవసాయ రంగం పైన ఏ ఒక్క సంవత్సరం కూడా మేము 4 సార్లు రివ్యూ చేయని సందర్భం లేదు. ప్రతి సంవత్సరం 4 సార్లు రివ్యూ చేసేవాళ్ళం వ్యవసాయ రంగం పైన. రైతుకి ఎక్కడ చిన్న ఇబ్బంది రాకుండా, చినుకు పడుతుంది అంటే రైతు భుజాన్ని వేసుకొని పొలానికి పోవాలి తప్ప అప్పు కొరకు వడ్డీ వ్యాపారి కాడికో, విత్తనం కొరకు, ఎరువుల కొరకు దుకాణాల చుట్టూ తిరిగి అక్కర ఉండకూడదు అన్న సిద్ధాంతాన్ని పాటించిన రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో, ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో, ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు, దళారుల దగ్గర కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్తున్నారు. కొనుగోలు సందర్భంలో అదే పనిచేశాను. ప్రత్యేకించి నల్గొండ జిల్లా మంత్రి వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనవలసిన అవసరం లేదు అని చెప్పి పిల్లలకు మాట ఇచ్చి, హామీ ఇచ్చి తన స్వార్థం కొరకు లక్షలాది మంది రైతాంగాన్ని బలిపెట్టిండు. ఇవాళ ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్లకు అప్పచెప్పడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాడు. ప్రతి దాని దగ్గర కమిషనే. ఇవాళ 260 దొరకాల్సిన యూరియా 400 రూపాయలు పెట్టిన దొరికే పరిస్థితి లేకుండా చేసినట్టే కారణం ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యత. వీళ్ళు ఢిల్లీ బానిసలు కాబట్టి ప్రజలను కూడా బానిసలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. రైతాంగాన్ని కూడా చివరి మంది కాళ్ళు ముక్కి పైరవులు చేసుకొని పదవులు తెచ్చుకునేటోడికి రైతుల ఆత్మగౌరవం గురించి తెలియదు, ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదు. ఎంత అవమానం, ఎంత సిగ్గుపడాలి ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా రివ్యూ చేయలే ఇంతవరకు. వీళ్ళ ముఖాలకి వీళ్ళ జీవితంలో 2 మంత్రులు ఉన్నారు జిల్లాలో. సాగర్లో నీళ్ళు ఉన్నాడు, కిందకి తీసుకుపోతుంటే సోయలేదు. సాగర్ కాలువ కింద ఎండబెట్టిరు ఒకసారి వీళ్ళు వచ్చిన తర్వాత, మహానుభావులు 2 మంత్రులు. కాలుష్యం కింద 8 పంటలు పండించుకుంటున్న సూర్యాపేట జిల్లా రైతాంగాన్ని 2 సార్లు ఎండబెట్టింది. ఆ రంగం ఈ రంగం, ప్రతి రంగంలో ఇవాళ
మళ్ళీ నల్గొండ జిల్లా తిరగమని పోతాం. రాష్ట్రం అంతా అయిపోతుంది, ఈ జిల్లా అంతకు మించిన ఇంకా దారుణంగా తయారవుతాం. కేవలం వీళ్ళ పట్టింపులు ఎంతనం.